హలో పిల్లలు, ఈరోజు మనము కోణాల గురించి నేర్చుకుందాం. ఒకరోజు అమన్ మరియు ఆనంద్ ఇద్దరూ కలిసి రంగురంగుల గాలిపటాలను తయారు చేశారు. ఇక్కడ చూడండి, వాళ్ళు తయారు చేసిన గాలిపటాలు. అరే, ఇదేంటి ఆనంద్, గాలిపటము కొంచెం వేరేగా కనిపిస్తుంది కదా, ఇది సరిగ్గా ఎగరలేదు. కానీ దీనికి కూడా అమన్కు ఎన్ని భుజాలున్నాయో ఆనంద్ యొక్క గాలిపటానికి కూడా అన్నే భుజాలున్నాయి. మరి ఇది ఎందుకు ఎగరదు? ఎందుకంటే దీని మూలలు వేరే వేరేగా ఉన్నాయి. మనం ఒక పుస్తకం యొక్క పుటాన్ని తెరిచినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చూడండి, మనము దీన్ని తెరుస్తున్నాము. అరే, ఇక్కడ చూడండి, మీకేం కనిపిస్తుంది? మనం అలా తెరిచినప్పుడు పుస్తకము పెద్దదవుతుంది. మనము ఒకవేళ ఈ విధంగా చూసినట్లయితే పుస్తకం యొక్క పుటము ఎలా కనిపిస్తుంది? ఒక సరళ రేఖగా కనిపిస్తుంది. మరియు ఆ పుస్తకం యొక్క మొదటి పేజ్ కూడా ఒక సరళ రేఖగానే కనిపిస్తుంది. ఈ రెండు సరళ రేఖలు ఒక బిందువు దగ్గర కలుస్తున్నట్టుగా అనిపిస్తాయి. మనం ఎప్పుడైతే పుస్తకాన్ని తీస్తామో అప్పుడు ఈ రెండు సరళ రేఖలు ఎక్కడైతే కలుస్తాయో వాటి మధ్య దూరము పెరుగుతుంది. రెండు సరళ రేఖలు ఒక బిందువు దగ్గర కలిసినప్పుడు కోణాలు ఏర్పడతాయి. రెండు సరళ రేఖలు కలిసినప్పుడు వాటి మధ్యన ఆ మూల దగ్గర ఏర్పడేదాన్నే మనము కోణం అని చెప్పవచ్చు. ఇప్పుడు మనము అమన్ మరియు ఆనంద్ చేసిన గాలిపటాల యొక్క కోణాలను పోల్చి చూద్దాం. అయితే ఇప్పుడు ఆనంద్ చేసిన గాలిపటం యొక్క కోణాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కోణాలు వేరుగా ఉంటే ఆకారాల్లో చాలా తేడాలు వస్తాయి. రెండు సరళ రేఖలు కలిసే బిందువు దగ్గర మనకు కోణం ఏర్పడుతుంది. అయితే ఆ బిందువును మనం శీర్షం అని అంటాము. రెండు సరళ రేఖలు కలిసే బిందువును మనము శీర్షం అని అంటాము. మనకు ప్రతి మూల దగ్గర ఒక శీర్షం ఉంటుంది. రెండు సరళ రేఖలు ఒక కోణాన్ని చేసినప్పుడు ఆ రెండు సరళ రేఖలను మనము భుజాలు అని అంటాము. ఇక్కడ చూడండి, ఈ గాలిపటంలో ఈ బిందువు ఏ ఉంది కదా, దీన్ని మనము శీర్షము అని అంటాము. ఇక్కడ ఏబి మరియు ఏసి రేఖాఖండాలున్నాయి. వీటిని మనం ఏమంటామో? వీటిని మనము భుజాలు అని అంటాము. రెండు భుజాలు కలిసే చోట ఈ శీర్షం దగ్గర ఏదైతే దూరం ఏర్పడుతుందో దీన్ని మనము కోణం యొక్క కొలతగా ఉపయోగిస్తాము. అయితే కోణం యొక్క కొలత ఏంటి? డిగ్రీ. మనము కోణాన్ని డిగ్రీలను ఉపయోగించి కొలుస్తాము. ఇక్కడ చూడండి, ఈ కోణాన్ని మనము 90 డిగ్రీలు అని అంటాము. డిగ్రీని మనము ఒక చిన్న వృత్తాకారంతో సూచిస్తాము. దాన్ని మనము ఇప్పుడు 90 డిగ్రీలు అనుకోండి, అప్పుడు మనము 90ని రాసి పైన ఒక చిన్న వృత్తాన్ని రాస్తాము. దాన్ని మనము 90 డిగ్రీలు అని అంటాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దామా? కోణమనగా ఏంటి? రెండు సరళ రేఖలు కలిసే బిందువు దగ్గర మనకు కోణం ఏర్పడుతుంది. ఆ రెండు సరళ రేఖలు కలిసే బిందువును మనము శీర్షం అని అంటాము. అయితే ఈ శీర్షం దగ్గర ఆ రెండు భుజాల యొక్క దూరాన్ని మనము కోణం యొక్క కొలతగా పరిగణిస్తాము. కోణాన్ని మనము డిగ్రీలలో సూచిస్తాము. అర్థమైందా పిల్లలు? ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.